హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న చెంప పగలగొట్టి నా చేత ఆ రోజు తాళి తీయించింది నువ్వే కదా అంటూ నిజాన్ని బయట పెట్టిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే సుమిత్ర జ్యోత్స్న చేసిన తప్పుని బయట పెట్టబోతుందా? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్న ముందే కాళ్ళ మీద కాలు వేసుకొని దీప్ అయితే కూర్చొని ఉంటుంది. ఇక కూర్చొని అప్పుడే జ్యోత్స్నతో కూర్చోండి, మీతో నేను మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. జ్యోత్స్నతో ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, నా ముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా అంటూ దీపని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కూర్చోవడానికి ధైర్యం ఎందుకు? కూర్చో ఉంటే చాలు కదా, అంటే మీరు నిలబడే ఉంటారా అని అడుగుతూ ఉంటుంది దీప. నేనెందుకు నిలబడి ఉంటాను? కూర్చున్న విషయం తర్వాత మాట్లాడుకోవచ్చు. నాతో ఏదో విషయం చెప్పాలన్నావు కదా, దాని గురించి మాట్లాడు అని జ్యోత్స్న అంటుంది. మా బావ ఎప్పుడు కూడా నాకు ఒకటి చెప్తూ ఉండేవాడు అని దీప అనగానే ఏంటది అని జ్యోత్స్న అడుగుతుంది. చేతకాని పనులు చెయ్యకూడదని మా బావ చెప్తాడు అని దీప అనడంతో నీ గురించే చెప్పుంటాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నా గురించి కాదు, అది మీకు కూడా వర్తిస్తుంది అని అనగానే మీకు చేతగాని పనుల్లో మీరెందుకు తలదూరుస్తున్నారో అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నని. అప్పుడే ఇంకా జ్యోత్స్న ఆ మాట విని, నువ్వు ఈ ఇంటి పని మనిషివి, నువ్వు నాకు నీతులు చెప్పేంత అర్హత కానీ హక్కు కానీ నీకు లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. పని మనిషిని నాకెన్నిసార్లు గుర్తు చేస్తారో? మీరు చేస్తున్న పనికి, మీ చేతకాని పని వల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అప్పటికీ కూడా వాళ్ళు చెప్పాక కూడా మీకు ఆ మాత్రం కూడా అర్థం కాలేదా? నేను ఈ పని చెయ్యలేను, నేను చేతగాని తాన్ని అని మీకు తెలియడం లేదా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, చూడు, ఒకరికి హితిబోధ చేసేటప్పుడు ఆ ప్లేస్ని పెట్టి వాళ్ళ స్థాయి అనేది ఉంటుంది. నీ స్థాయికి, నువ్వు ఉన్న ప్లేస్కి నువ్వు నాకు చెప్పే మాటలు అంత విలువగా కనిపించడం లేదు అని అంటూ ఉంటే, అసలు మీరు ఉండాల్సిన ప్లేస్లో లేరు కదా అమ్మాయి గారు అని అంటూ దీప్ అయితే ఊహించని సమాధానం చెప్తుంది. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ, నేనుండాల్సిన ప్లేస్లో నేనున్నాను, కానీ మీరుండాల్సిన ప్లేస్లోనే మీరు లేరు. మీరు ఉండాలనుకున్న ప్లేసు మీది కాదు. నేను ఎప్పటికీ కూడా ఇదే ప్లేస్లో ఉంటాను, కానీ మీ ప్లేస్ అది కానప్పుడు మీరెందుకుంటారు అని అంటూ జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే తనలో తానే అనుకుంటూ ఉంటుంది, నో డౌట్ ఈ ఇంటి వారసురాలు నేనేనని దీపకి తెలిసిపోయింది, అందుకని ఈ ప్లేస్ నాది కాదని చెప్పి నాకే ఇండైరెక్ట్గా చెప్పేస్తుంది. అది అన్ని మాటలు మాట్లాడుతుంటే నా నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. నేనెందుకు మాట్లాడలేకపోతున్నాను? నేను మాట్లాడకపోతే నువ్వే కదా దాసు కూతురు అని ఆ నిజాన్ని కూడా బయట పెట్టేసేలా ఉంది అని జ్యోత్స్న అయితే వణికిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అలా వణికిపోతూ ఉండగా, అదేంటి నోరు మూగపోయిందా, మాటలు రావడం లేదు అని అనగానే, ఈ ప్లేసు నాది కాకపోవడం ఏంటి, ఇది నా ప్లేసే అని అనగానే, సీఈఓగా ఉండే అర్హత కంపెనీలో మీకు లేదమ్మాయి గారు, మీరు సీఈఓగా పనికిరారు అని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది దీప. ఓహో, ఇది సీఈఓ ప్లేస్ గురించి మాట్లాడిందనమాట. మా తాత నన్ను ఏదో అన్నాడు కదా అని దాన్ని విని నువ్వు కూడా నాకు హితబోధ చెయ్యాలని చూడకు. నీ ప్లేస్లో నువ్వుండు, లేకపోతే భవిష్యత్తులో ఈ ప్లేస్ కూడా నీకు లేకుండా చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. భవిష్యత్తులో ఎవరి ప్లేసు ఎలా మారుతుందో మీరు ఊహ కూడా అంచనా వెయ్యలేరు. నేను ఎప్పటికీ కూడా ఇదే ఇంట్లో ఉంటాను, కానీ మీ ప్లేస్లో మీరుంటారో లేదో మీ ఊహకే వదిలేస్తున్నానంటూ జ్యోత్స్నకి దిమ్మ తిరిగే సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప. అయితే అసలు వీళ్ళ మాటలకి నా బుర్ర బద్దలాసిపోతుంది. అసలు వీళ్ళిద్దరూ నిజం తెలిసి మాట్లాడుతున్నారా, నిజం తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా జ్యోత్స్న అనుకున్న తర్వాత అప్పుడే ఇక పారిజాతం దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, గ్రాని, నాకేమీ అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలో దిక్కు తోచడం లేదు అని అంటూ ఉంటే, నీ అంత దురదృష్టవంతురాలు
దరిద్రురాలు ఎవరు ఉండరనుకుంటా అని పారిజాతం అనంగాల్నే గ్రాని అని అంటూ గట్టిగా అరుస్తుంది. తాత దగ్గర పరువు పోయింది, నాన్న దగ్గర పరువు పోయింది, రెస్టారెంట్లో పరువు పోయింది. ఆఖరికి కార్తీక్ సహాయం అడుగుదామంటే మీ తాతే కార్తీక్ని సహాయం అడిగేశాడు. ఇక దీప దగ్గర కూడా ఇప్పుడు పరువు తీసుకున్నావు అని పారిజాతం అంటూ ఉంటుంది. గ్రాని, నా పుట్టుక గురించి బావకి దీపకి నిజం తెలిసిపోయిందని నా అనుమానం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒసై, నీ జీవితం మీద కనీసం వాళ్ళ మీద పెట్టిన దృష్టి 10% నీ జీవితం మీద పెట్టుంటే ఇప్పుడు నువ్వు దీంట్లో గెలిచేదానివి. కానీ వాళ్ళ మీద దృష్టి పెట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదే. ఇప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకోవాలన్నా, నువ్వు సీఈఓగా ఉండాలన్నా ఒకే ఒక్క మార్గం, అది మీ బావే అంటూ చెప్తూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఆ మాట విని ఇక జ్యోత్స్న అయితే కార్తీక్ కోసం వెళ్తుంది. స్కూటీ మీద వస్తున్న కార్తీక్ దీపల్ని ఆపి జ్యోత్స్న అయితే కారు ఎక్కు బావా, నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. ఇప్పుడు మేము మీ ఇంటి పని మనుషులం కాదు, మా డ్యూటీ అయిపోయింది, మా బావ నీతో రాడు అని దీప అయితే చెప్తుంది. బావా, దీప ఉంటే నేను నీతో మాట్లాడలేను, నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక మర్దల, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను, పాపం అడుక్కుంటుంది కదా, బ్రతిమలాడుతుంది కదా, రోడ్డు మీద మరీ బ్రతిమలాడుతుంది, మనం జాలి పడాలి కదా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ దీపని. లేదు బావా, నేను మాత్రం నిన్ను వెళ్ళనివ్వను అని దీప అంటే, నా బంగారం కదూ, నా బుజ్జి కదూ, వెళ్ళనివ్వు దీప అని అడుగుతూ బ్రతిమలాడుతూ ఉంటాడు దీపని. రోడ్డు మీద మీ సరసాలు ఆపుతారా, వచ్చి కారెక్కు బావా అని అంటూ కార్తీక్ని కారెక్కమంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే కారెక్కేసి ఇక అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నేను సీఈఓగా ఉండాలంటే నాకు నీ హెల్ప్ కావాలి బావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ అయితే, ముందు నేను అత్తయ్యని మావయ్యని ఇంట్లో ఉన్న సమస్యని తీర్చాలి, వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి, కూతురుగా నువ్వు ఆ పని ఎలాగో చెయ్యలేవు, అది నీ వల్ల కాను కూడా కాదు అని జ్యోత్స్నని రెచ్చగొడతాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, మా అమ్మ నాన్నని నేను కలపలేననుకుంటున్నావు కదా, వాళ్ళిద్దరిని కలిపి తీరుతాను అంటూ చాలా కోపంగా ఇంటికైతే వెళ్తుంది. ఇది మళ్ళీ ఏం గొడవ చేస్తుందో అని అనుకున్న కార్తీక్ అయితే జ్యోత్స్న వెనకాలే వెళ్తాడు. జ్యోత్స్న ఇంటికి వెళ్ళి అందరినీ కూడా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే, ఏమైంది జ్యోత్స్న, ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మమ్మీ, నువ్వు ఇట్రా అని దశరథ పక్కన నుంచోబెడుతుంది సుమిత్రని తీసుకువెళ్ళి. మీ ఇద్దరూ కూడా కలిసి ఉండాలి, కానీ ఇలా విడివిడిగా ఉంటే, మీరు మాట్లాడుకోకుండా ఉంటే అది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు డాడీ, ఎందుకు అమ్మని దూరం పెడుతున్నారు మీరు, మమ్మీతో మాట్లాడండి అని జ్యోత్స్న అంటూ ఉంటే, మీ మమ్మీ చేసిన తప్పుకి నేను ఎప్పటికీ కూడా మీ మమ్మీతో మాట్లాడాలని తలుచుకోవడం లేదు, అలా అనుకోవడం లేదు. అయినా ఒకసారి మీ మమ్మీని రెచ్చగొట్టి మా ఇద్దరి మధ్య ఇంకా దూరం పెంచింది నువ్వే కదా. నీకు నీ చెల్లెలంటేనే ఇష్టం, మమ్మీ అంటే ప్రేమ లేదు అంటూ మీ మమ్మీని ఇంకా రెచ్చగొట్టావు కదా, మళ్ళీ మేము మాట్లాడాలని ఎలా అనుకుంటున్నావు నువ్వు అని దశరథ అడుగుతాడు. అప్పుడే ఇక సుమిత్ర అయితే, జ్యోత్స్న, ఈ గొడవ ఇంతటితో వదిలే, ఇది అయిపోయే సమస్య కాదు అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే, ఏంటి మమ్మీ, అసలు డాడీ మాట్లాడకపోతే నీ బుద్ధి ఏమైంది, నువ్వెందుకు మాట్లాడకుండా ఉంటున్నావు, అసలు డాడీ మాట్లాడుకోపోవడానికి కారణం కూడా నువ్వే, అందరి ముందు నువ్వు అత్తకి క్షమాపణ చెప్పుంటే సరిపోయేది కదా అని అంటూ ఉంటుంది. దీప కూడా తప్పు ఒప్పుకోవాలి, అప్పుడే క్షమాపణ చెప్తాను, అలా ఇలాగని చెప్పి ఇంత దూరం తెచ్చుకున్నావు అని సుమిత్రని నిలదీస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న చెంప పగలగొట్టి, అందరి ముందు నన్ను తప్పు చేసిందల్లా నిలబెట్టింది నువ్వే కదే, మళ్ళీ ఈరోజు ఏదో నా వల్లే మేమిద్దరం మాట్లాడుకుంటలేనట్టు మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. సుమిత్ర అయితే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి ఆ పెళ్ళిని ఎలాగైనా ఆపాలి, దీప మన కుటుంబానికి చేసిన అన్యాయానికి దీపకి బావకి పెళ్ళి జరగకూడదు,
నువ్వు తాలిబొట్టుని తీసి ఈ పెళ్ళి ఆపాలి, లేదంటే నా మీద ఒట్టే అంటూ ఒట్టు వేయించుకున్నావు కదే. మరి ఇప్పుడేంటి ఏదో నాకు నేనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? కన్న కూతురు బాధని చూడలేక మరొక ఆడపిల్ల పెళ్ళిని ఆపాలని నేను మొట్టమొదటిసారి ఇంతమైన దారుణానికి ఒడిగట్టాను అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది సుమిత్ర. అంటే ఆ రోజు నీ చేత తాళి తీయించింది జ్యోత్స్నానా అని శివనారాయణ అంటూ ఉంటాడు. అవును మావయ్య గారు, జ్యోత్స్న తన తల మీద ఒట్టి వేయించుకొని నన్ను తాళిని తీయమంది, అందుకే తీశాను అని సుమిత్ర అయితే నిజాన్ని బయట పెడుతుంది. పైకేమో వాళ్ళ పెళ్ళి ఇష్టమున్నట్టు నటిస్తూ లోపల నువ్వు ఇంత కుళ్ళుని దాచుకున్నావా? ఇక నువ్వు అసలు సీఈఓగా ఎందుకు పనిచేస్తావు? ఇలాంటి కుళ్ళు కుశబ్దాలు స్వార్థాలతో ఉన్నవాళ్ళు సీఈఓగా పనిచేయరు అని దశరథ అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.